ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అశ్వవాహన సేవలో కోదండరాముని అభయప్రదానం. వార్షిక బ్రహ్మోత్సవాలతో ప్రకాశిస్తున్న ఒంటిమిట్ట క్షేత్రం. అహోబిలం లక్ష్మీ నృసింహస్వామి వారికి విశేష పూజలు. శాస్త్రోక్తంగా మహాధన్వంతరి సుదర్శన హోమం. సీతారాములకు సుగంధ శోభితంగా స్నపన తిరుమంజనం. భద్రాచలంలో ఆదర్శ దంపతులకు భక్తుల నీరాజనం. కుసుమాల్లో సూర్యనారాయణ స్వామి సుగంధ సోయగం. అరసవెల్లి క్షేత్రంలో వైభవంగా పుష్పయాగ మహోత్సవం. ఏకశిలా నగరంగా వినితికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సాయంత్రం అశ్వవాహన సేవ ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా బుధవారం సాయం సంధ్య వేళలో అర్చకులు రామయ్య తండ్రికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి ఊయలలో వేంచెబు చేశారు. భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించి హారతులందజేశారు. అనంతరం అశ్వవాహన సేవ జరిగింది. సర్వశోభితంగా అలంకార భూషితులైన శ్రీ కోదండరామస్వామి వారిని అర్చకులు అశ్వవాహనంపై ఆసీనులను చేశారు. బాజా భజంత్రీలు, భక్తుల రామనామ స్మరణల నడుమ అశ్వవాహన సేవ విశేషంగా సాగింది. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ. రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. రామ దశరథ రామ. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో మహాధన్వంతరి సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. నృసింహుని జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని దిగువ అహోబిలంలో అర్చకులు హోమం జరిపారు. ఆవరణలోని యాగశాల మండపంలో సర్వాంగ సుందరంగా అలంకరించిన అమ్మవార్లను శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాధన్వంతరి సుదర్శన హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.
తిరుపతి జిల్లా చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో బుధవారం సాయంత్రం ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత స్వామివారిని సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరాముని ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాలలో అలసి సొలసిన సీతారాములకు ఉపశమన కైంకర్యంగా స్నపన తిరుమంజన సేవ జరిపారు. ఆలయ ఆవరణలోని బేడ మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజలు జరిపారు. ఆపై పలు రకాల సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా స్నపన తిరుమంజనం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ఎస్వి అన్నదానం ట్రస్టుకు బుధవారం 10 లక్షల రూపాయలు విరాళంగా అందింది. కోల్కతాకు చెందిన భక్తుడు రాచిత్ పోద్దార్ ఈ మేరకు తిరుపతికి చెందిన తన ప్రతినిధి రాఘవేంద్ర చేతుల మీదుగా తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో ఈవో ఏవి ధర్మారెడ్డికి డీడీని అందజేశారు. చైత్ర పున్నమి పర్వదినాన ప్రత్యక్ష నారాయణుడు ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్య భగవానుడు పుష్పాభిషేకోత్సవంలో సుగంధ శోభితంగా పరిమళించారు. శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా పున్నమి రోజున ఆలయ ఆవరణలోని అనివెట్టి మండపంలో చూడచక్కటి వేదికపై ఉషా పద్మిని ఛాయా సమేత స్వామివారిని సర్వశోభితంగా కొలువుతీర్చారు. బుట్టల్లో ఉంచిన పలు రకాల పుష్పాలకు పూజలు చేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల సహితంగా సంప్రదాయ క్రతువులను పూర్తి చేసి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ నెల 26వ తేదీన 3వ స్నాతకోత్సవాన్ని నిర్వహించనున్నట్టు ఉపకులపతి ఆచార్య ఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ మేర వివరాలను వెల్లడించారు. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం సెంట్రల్ యూనివర్సిటీ హోదా పొందిన తరువాత 3వ స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకడ్ హాజరై విద్యార్థులకు పట్టాలను, బంగారు పతకాలను అందజేస్తారని వివరించారు. ఈ సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శ్రీమతి ఆర్జే రమాశ్రీ, పరీక్షల నిర్వహణ విభాగం అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ సాంబశివమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటైన తర్వాత 3వ కాన్వకేషన్ జరుగుతోంది. ఈ 3వ కాన్వకేషన్లో
580 మందికి మేము డిగ్రీ ప్రదానాలు డిప్లొమా అవన్నీ ఇస్తాం. దీంట్లో 8 గోల్డ్ మెడల్స్ ఏర్పాటు చేశాం. ఇది ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ గారు వచ్చి అందరికీ కూడా ఈ గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమం ఇది అయిన తర్వాత మేము పూర్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇది ప్రోటోకాల్ ప్రకారంగా ఉంటుంది కాబట్టి కార్యక్రమం సంక్షిప్తంగా 1 డిగ్రీ ప్రదానం చేయడం, తర్వాత ఈ గోల్డ్ మెడల్స్ ఇవ్వడం, ఇది చేసి వారు మనకి దీక్షాంత సంభాషణం చెప్పి వారు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ 580 మందికి ఏర్పాటు చేసి మిగిలినటువంటి పిహెచ్డి డిగ్రీస్, మిగిలిన గోల్డ్ మెడల్స్ కూడా మా ఛాన్సలర్ గారు అందరికీ అందజేస్తారు. ఈ కార్యక్రమం 2 గంటల సేపు ఉంటుంది. తమందరూ కూడా ఇది జయప్రదం చేయాలి అని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టిటిడి తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం. తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు ఆలయ ఆవరణలోని యాగశాల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత నృసింహుని ఉత్సవాలను శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంప్రోక్షణ, సంకల్పం జరిపి గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మూలమూర్తులకు నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. ఇక నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాల ఉపచారాదులను నిర్వహించిన తరువాత స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి ధూపదీప నైవేద్యాలు, హారతులు అందజేశారు. కడపలో కొలువైన శ్రీ భద్రావతి సమేత భావన ఋషి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. చిత్ర పౌర్ణమిని పురస్కరించుకుని ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చూడచక్కటి వేదికపై భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్లను సుందర శోభిత అలంకరణలతో కొలువు తెచ్చారు. కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపి ఆ తర్వాత వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాల క్రతువులను కన్నుల పండుగ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో కొలువైన శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చైత్ర పున్నమి పర్వదినాన తెప్పోత్సవాన్ని మనోహరంగా నిర్వహించారు. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి శోభాయమానంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తెచ్చారు. ఊరేగింపుగా సమీపంలోని పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి
విద్యుత్ దీపాలు సుగంధ పుష్పాలతో అలంకరించిన తెప్పలపై కొలువుదీర్చారు. భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ తెప్పోత్సవం ఆహ్లాదభరితంగా సాగింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట సమీపంలో పవిత్ర కృష్ణానది తీరంలో కొలువైన గరుడాచల వీర నృసింహస్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. చైత్రమాస పున్నమి వెలుగుల్లో ఆగమ శాస్త్ర ప్రకారం సాగిన వీర నృసింహుని కళ్యాణోత్సవం భక్తులను ముగ్ధులం చేసింది. చెంచులక్ష్మి రాజ్యలక్ష్మి సమేత నృసింహుని ఉత్సవమూర్తులను పల్లకీపై కొలువుదీర్చిన అర్చకులు తొలుత ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పలు వైదిక క్రతువులను జరిపి వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ నృసింహుని కళ్యాణాన్ని పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కార్యసాధన ఆంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ఆవరణలో కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజలు జరిపారు. తరువాత శ్రీ అభయాంజనేయ స్వామి శివ పంచాయతన విగ్రహాలకు జలాదివాసం, పంచామృతాలతో అధివాసం, ధాన్యాదివాసం, ఫల పుష్పాదివాసాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విగ్రహ ప్రతిష్టాపన జరిపి మంత్రపుష్పం, మహామంగళహారతులు సమర్పించారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ శారదామాత దేవాలయంలో నవదుర్గ వ్రతాలను భక్తి శ్రద్ధలతో జరిపారు. ముందుగా అమ్మవారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. తరువాత అమ్మవారి ముందు ప్రణమిల్లిన భక్తులచే అర్చకులు సంకల్పం, గణపతి పూజలతో నవదుర్గ వ్రతాన్ని నిర్వహించారు. భక్తులు వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో కొలువైన శ్రీ దొండుగుల ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. ప్రాతకాలమే అర్చకులు ఆంజనేయ సుతునికి వివిధ రకాల ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆకుపూజలు చేశారు. పూలమాలలతో అలంకరణ చేసి నైవేద్యం, హారతులు అందజేశారు. అనంతరం ఆంజనేయ సుతుని ఉత్సవమూర్తిని పల్లకీపై కొలువుదీర్చి జై హనుమాన్ స్మరణల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం జై హనుమాన్ స్మరణలతో ప్రతిధ్వనించింది. రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి పురవీధుల్లో శ్రీరామచంద్రమూర్తి, శ్రీ ఆంజనేయ స్వామి వార్ల శోభాయాత్రను కోలాహలంగా నిర్వహించారు. భక్తులు హనుమానాన్ని స్మరిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ఉత్సవ కాంతుల్లో దర్శనమిచ్చింది. చైత్ర పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి జలవిహారం నేత్రపర్వంగా జరిగింది. ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలతో మాడువీధుల్లో ఊరేగిస్తూ పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. అనంతరం విద్యుత్ దీపాలతో సిద్ధం చేసిన తెప్పలపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని ఆసీనులను చేసి వేదపారాయణం, భక్తి సంకీర్తనం, మంగళధ్వనితో సంప్రదాయబద్ధంగా తెప్పోత్సవం నిర్వహించి హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అనుబంధ మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 23 వరకు జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను, త్రిశూలాన్ని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేసి సంప్రదాయబద్ధంగా పూజా కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం కంకణ విసర్జన జరిపి నంది ధ్వజపటాన్ని అవనతం చేసి శాస్త్రోక్తంగా ధ్వజ అవరోహణం నిర్వహించారు. ఆపై ఉత్సవమూర్తులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించి హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు.
వసుధను కురిపించే గురువు దాక్షిణ్యమయుడు దక్షిణామూర్తి. అర్ధనారీశ్వరులు ఉత్సవ కాంతుల్లో దివ్యంగా శోభిల్లుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరులకు చైత్రమాస పూర్ణిమ పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తిని, జ్ఞానప్రసూనాంబదేవిని నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలు, సుగంధభరిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి తిరుచిలపై ఆసీనులను చేశారు. హారతులు అందజేసిన తర్వాత భక్తుల జయ జయధ్వనులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు శోభాయమానంగా జరిగింది. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయై రభివందితం. చిత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మూలవర్లకు పూజాధికాలు చేసి హారతులు అందజేశారు. ఆపై యాగమండపంలో కలశ స్థాపన, కలశారాధనతో శాస్త్రోక్తంగా సుదర్శన హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచిపై ఊరేగింపుగా రథమండపానికి తీసుకొచ్చారు. రథాంగ పూజలు పూర్తి చేసిన అనంతరం సీతారామ లక్ష్మణులను రథంపై వేంచేపు చేసి రథోత్సవాన్ని నిర్వహించారు. మహా అద్భుత శైవ క్షేత్రం తిరుపతి జిల్లా నాగలాపురం మండలంలోని సురుటుపల్లి ఆలయం. తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ క్షేత్రంలో పరమశివుడు మానవ రూపంలో అమ్మవారు శ్రీ సర్వమంగళదేవి ఒడిలో శయనభంగంలో దర్శనమిస్తారు. ఇంతటి పుణ్యక్షేత్రంలో చైత్ర పౌర్ణమి సందర్భంగా సామూహిక సుమంగళి పూజ నిర్వహించారు. శ్రీ మరకతాంబికాదేవిని మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఆలయంలోని ప్రదోష మండపంలో కొలువు తీర్చారు. ముత్తైదేవులు అమ్మను త్రికరణ శుద్ధిగా పూజించి దీపారాధనలతో శాస్త్రోక్తంగా సుమంగళి పూజతో ఆరాధించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.